రీసెంట్గా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తమ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో మరియు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క వివరాలను అయితే ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా అయితే ఒక 3 నియోజకవర్గాలు అయితే చాలా హాట్ టాపిక్గా మారినాయి. ఆ నియోజకవర్గాలు ఏమంటే మనందరికీ తెలుసు కదా, హిందూపురంలో బాలకృష్ణ పోటీ చేస్తాడు యథావిధంగా టీడీపీ నుంచి. అటు కూటమి నుంచి అయితే పిఠాపురం నుంచి రీసెంట్గా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని అయితే ప్రకటించడం జరిగింది. అలాగే మంగళగిరి నుంచి లోకేష్ కూడా పోటీ చేయడం అయితే ఆల్మోస్ట్ సిద్ధమైంది. వీళ్ళకి వ్యతిరేకంగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా అభ్యర్థుల్ని నియమించినట్టు మనకు అర్థమవుతుంది. ఈ యొక్క మహిళా అభ్యర్థులు ఎవరు అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వంగ గీత, ఆమె యొక్క వైసీపీ సీనియర్ నాయకురాలు. అలాగే బాలకృష్ణకి వ్యతిరేకంగా టిఎన్ దీపిక, అలాగే లోకేష్కి వ్యతిరేకంగా లావణ్య అనే ఒక మహిళకి అయితే వైసీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇలా టికెట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ గెలిస్తే ఆడవాళ్ళ మీద గెలిచా అని చెప్పేసి వాళ్ళకి క్రెడిబిలిటీ లేకుండా, పవన్ కళ్యాణ్కి కానీ లోకేష్కి కానీ బాలకృష్ణకి కానీ క్రెడిబిలిటీ లేకుండా ఆడవాళ్ళ మీద గెలిచారు, ఇదేం గెలుపురా అని చెప్పేసి అంటారని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచించి వాళ్ళకి ముందుగా ఆ యొక్క ప్లేస్లో ఆడవాళ్ళకి అయితే టికెట్, మహిళా అభ్యర్థులకి అయితే టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒకవేళ ఓడిపోతే మహిళా అభ్యర్థుల మీద ఓడిపోయారని చెప్పేసి అయితే ఒక పేరు ఉంటుంది కాబట్టి వీళ్ళని 2 వైపులా ఇబ్బంది ఇరకాటన పెట్టే విషయంతో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ముగ్గురికి, లోకేష్కి కానీ బాలకృష్ణకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మహిళా అభ్యర్థి నిలబడటం వల్ల ఆయా నియోజకవర్గాల్లో కూడా మహిళా అభ్యర్థులు మహిళలకి అట్రాక్ట్ అవుతారు కాబట్టి వీళ్ళని ఎలా అయినా ఓడించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా ప్లాన్ ప్రకారం మహిళా అభ్యర్థులను దించారని మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళకైతే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది.